62 is related to 79 following certain logic. Following the same logic, 98 related to 119. To which of the following numbers 14 is related? ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం. ఇప్పుడు 62 అనేది 79కి రిలేటెడ్ అంట. అండ్ అలానే 98 అనేది 119కి రిలేటెడ్ అంట. 14 అనేది దేనికి రిలేటెడ్ అనేసని మనకు అడుగుతున్నారనమాట క్వశ్చన్లో. ఇప్పుడు 42 79 ఎలా రిలేట్ అవుతుందని ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనము స్క్వైర్స్ తీసుకున్నాం. స్క్వైర్స్ దగ్గర 62 ఎక్కడ ఉంది, 62కి 2 యాడ్ చేస్తే మనకు ఏమొస్తుంది, 8 స్క్వేర్ వస్తుంది. అండ్ అలానే 79కి +2 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 81 అంటే 9 స్క్వేర్. ఇప్పుడు 98కి స్క్వేర్కి అంటే 10 స్క్వేర్ తీసుకుంటే 100 కదా, అంటే 98కి +2 చేస్తే 10 స్క్వేర్ వస్తుంది. అండ్ అలానే 119కి 2 యాడ్ చేస్తే ఏం స్క్వేర్ వస్తుంది, మనకు 11 స్క్వేర్. అండ్ అలానే ఇప్పుడు 14 మనము చూడాలన్నమాట. 14కి మనకు +2 యాడ్ చేస్తే ఏమొస్తుంది, మనకు 16 అంటే 4 స్క్వేర్. ఆబ్వియస్లీ ఇక్కడ ఏం రావాలి, మనకు +1 అంటే 14 కాకుండా ఇక్కడ ఏమొస్తుంది, మనకు 24కి +2 అనేది యాడ్ చేయలేము, ఎందుకంటే 26 వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ ఇంకేం రాద్దాం, 23 తీసుకుందాం. 23కి +2 యాడ్ చేస్తే 5 స్క్వేర్ వస్తుంది, అంటే 25 వస్తుంది. మనకు ఆన్సర్ ఏంటి, 23. అండ్ అలానే 19 కూడా +2 యాడ్ చేస్తే 21 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 21కి +2 యాడ్ చేస్తే 23 అనేది స్క్వేర్లో అనేది లేదు, కాబట్టి మనకు ఆన్సర్ వచ్చి బి. సెలెక్ట్ ది సెట్ ఇన్ విచ్ ది నంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఆర్ ది నంబర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్. అంటే ఈ పేరు అయితే ఉంది కదా, ఇది ఎలా అయితే ఒక లాజిక్ని ఫాలో అవుతుందో అలానే సేమ్ లాజిక్ని ఫాలో అవుతుందంట. అది ఏది ఆప్షన్లో మనము ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, 121 93 మనకు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 214 వస్తుంది. ఒకసారి చూడండి, 115 87 యాడ్ చేస్తే 202 వస్తుంది మనకు. ఒకవేళ మల్టిప్లికేషన్ తీసుకుంటే 93 × 121 అనేది ఎక్కువ నంబర్స్ వచ్చేస్తుంది. అండ్ అలానే అడిషన్ ఇంకోసారి చూద్దాం. ఇప్పుడు 121 214 యాడ్ చేస్తే మనకు 93 అనేది ఆన్సర్ రాదు కదా. ఒకవేళ 93 × 2 తీసుకుంటే కూడా మనకి ఇక్కడ ఆన్సర్ అనేది రాదు, ఎందుకంటే ఫర్ సపోజ్ 93 × 2 ఎంత, 186. మనకు ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, 121 214 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 335. ఒకవేళ 93 × 3 తీసుకున్నా కూడా మనకు ఆన్సర్ అనేది రాదు, కాబట్టి అడిషన్ ఇక్కడ మనకు నియర్ బై ఏముంది, ఫస్ట్ ఏదైతే ఫాలో అవుతుందో సెకండ్ కూడా అదే ఫాలో అవుతుంది, కాబట్టి మనము ఇదే లాజిక్ని ఫాలో అవుదాం. ఇప్పుడు ఆప్షన్స్ తీసుకున్నాం. ఇప్పుడు 5 + 7 ఎంత, 12 కదా, అంటే లాస్ట్లో 2 రావాలి, కానీ ఇక్కడ 9 వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్. 110కి 94 అంటే ఇక్కడ లాస్ట్లో 4 అనేది రావాలి, కానీ 4 వచ్చిండదు కాబట్టి ఇక్కడ చూద్దాం, 9 + 1 10, కానీ ఇక్కడ ఏముంది, 2 ఉంది, కాబట్టి ఈ ఆప్షన్ కూడా రాంగ్. ఇక్కడ 9 + 4 ఎంత, ఇక్కడ మనకు ఏం రావాలి, 3 రావాలి లాస్ట్లో, కానీ ఇక్కడ 9 ఉంది, కాబట్టి ఈ ఆప్షన్ అనేది రాంగ్. ఇక్కడ చూడండి, 7కి +2 యాడ్ చేస్తే 9. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 9 + 1 10, 0 వచ్చింది, 1 + 1 2, కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు 4th ఆప్షన్. ఎప్పుడు కూడా మనం ఎస్ఎస్సి సిజిఎల్లో మోస్ట్లీ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసామంటే ఒక 50% ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనము సాల్వ్ చేయొచ్చు. దీంట్లో మనము ఆడ్ 1 అవుట్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ EJM అనేది ఉంది. EJ రిలేటెడ్ అంటే ఏమొస్తుంది, ఈకి
5 చేస్తే అంటే FGHIJ అంటే +5 కదా. అండ్ అలానే జేకి ఎం అంటే జే తర్వాత ఏమొస్తుంది KLM అంటే +3 యాడ్ చేస్తే మనకు ఎం వస్తుంది. ఇక్కడ చూడండి డికి ఐకి డి తర్వాత ఏమొస్తుంది EFGHI అంటే 5 అండ్ అలానే ఐకి ఎం IJKLM అంటే +4 యాడ్ చేస్తే. నెక్స్ట్ ఎఫ్ తర్వాత ఏమొస్తుంది GHIJK అంటే 5 కేకి ప్లస్ KLMN అంటే +3. ఇక చూడండి సికి CDEFGH అంటే 5 హెచ్కి HIJK అంటే +3 అంటే దీంట్లో ఆడ్ వన్ అవుట్ ఏది DIM. Which of the following letter clusters will replace the question mark in the given series to make it logically complete? ఇక్కడ చూడండి ఆర్ వచ్చి ఎన్కి ఎంత ప్లస్ చేస్తే ఆర్ వస్తుంది NOPQR అంటే +4 యాడ్ చేస్తే. అండ్ అలానే ఆర్కి వికి ఎంత డిఫరెన్సు ఆర్ తర్వాత ఏమొస్తుంది STUV అంటే +4 అండ్ అలానే వికి 4 యాడ్ చేస్తే మనకు జెడ్ వస్తుంది. అండ్ అలానే ఇక్కడ చూడండి యూకి వైకి UVWXY అంటే +4 యాడ్ చేస్తే వైకి +4 యాడ్ చేస్తే మనకు సి వస్తుంది. అండ్ అలానే సికి +4 యాడ్ చేస్తే మనకు జి వస్తుంది. అండ్ అలానే నెక్స్ట్ చూడండి టీకి +4 యాడ్ చేస్తే ఎక్స్ వస్తుంది. ఎక్స్కి +4 యాడ్ చేస్తే బి వస్తుంది. బికి +4 యాడ్ చేస్తే ఎఫ్ వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది జెడ్కి +4 అంటే ఏమొస్తుంది జెడ్ తర్వాత ABCD. నెక్స్ట్ జీకి 4 యాడ్ చేస్తే అంటే జీ తర్వాత HIJK వస్తుంది. ఎఫ్ +4 యాడ్ చేయండి ఎఫ్ తర్వాత ఏమొస్తుంది FGHIJ కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి DKJ. Which of the following numbers will replace the question mark in the given series? ఇక చూడండి మనకు 4 49 121 169 289 మనకు క్లియర్గా తెలుస్తుంది ఇది స్క్వేర్స్ అని. 49 అనేది 7 స్క్వేర్ 11 స్క్వేర్ వచ్చి మనకు 121 13 స్క్వేర్ వచ్చి మనకు 169 17 స్క్వేర్ వచ్చి మనకు 289. ఇక్కడ చూడండి 7 11 13 17 ఇక్కడ వచ్చి ఇది 2 స్క్వేర్ అంటే మధ్యలో ఇంకా ఏమొస్తుంది పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే 3 స్క్వేర్ వస్తుంది ఆడ్ నంబర్స్. అండ్ అలానే 5 స్క్వేర్ వస్తుంది. 3 స్క్వేర్ 5 స్క్వేర్ అంటే ఏంటి 9 25. మనకి ఇక్కడ ఆప్షన్లో ఏముంది బి. ఆల్ ఆఫ్ ది లెటర్స్ ఇన్ ది వర్డ్ విజ్డమ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దీన్ని మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ రాసుకున్నాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకేమొస్తుంది ఫస్ట్ డి వస్తుంది తర్వాత ఐ తర్వాత ఎం తర్వాత ఓ తర్వాత ఎస్ తర్వాత డబ్ల్యూ. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్ బిట్వీన్ ది లెటర్ విచ్ థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్. ఇది లెఫ్ట్ ఇది రైట్ లెఫ్ట్ ఎండ్ అనేసి అన్నారు కదా. ఇక చూడండి థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఇది 1 2 3 అనమాట. ఎం అనేది థర్డ్ లెఫ్ట్ అండ్ ది వన్ విచ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ది రైట్ సెకండ్ వన్ వచ్చి ఏంటి ఎస్. ఇన్ ది న్యూ లెటర్ కస్టర్ థస్ ఫార్మ్డ్ అంటే ఎంకి ఎస్కి మధ్యన ఎన్ని లెటర్స్ ఉన్నాయి అనేసి అని అడుగుతున్నారు. ఎం తర్వాత ఏమొస్తుంది NOPQR. ఎన్ని లెటర్స్ ఇవి 5 లెటర్స్ కాబట్టి ఆన్సర్ వచ్చి 5. 3 of the following 4 options are alike in the certain and thus form a group. Which is the one that does not belong to that group అంటే అర్థం ఏంటి అంటే దీనిలో ఆడ్ వన్ అవుట్ అనేది మనం చూడాలి. ఇక్కడ చూద్దాం మనం 81 అనేది స్క్వేర్స్ ఉండొచ్చు. మనకు దేనితో డివైడ్ అవుతుంది అంటే 3తో డివైడ్ అవుతుంది.
అండ్ అలానే మనకు దేంతో డివైడ్ అవుతుందంటే 9తో. ఇక్కడ చూద్దాం 81 డివైడెడ్ బై 3 తీసుకుంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 27 ప్లస్ 91 యాడ్ చేస్తే మనకు 118 వస్తుంది, అంటే మధ్యలో నంబర్ వస్తుంది. అండ్ అలానే ఇక్కడ చూద్దాం 52 డివైడెడ్ బై 3 చేస్తే మనకు ఎంత వస్తుంది 17.3 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 51, అంటే మనకు పాయింట్స్లో వస్తుంది అన్నమాట ఇక్కడ. సరే ఇది పక్కన పెట్టేద్దాం. 99 డివైడెడ్ బై 3 అంటే ఏమొస్తుంది 33 ప్లస్ 71 వచ్చేసి మనకు 104కి ఈక్వల్. నెక్స్ట్ 21 డివైడెడ్ బై 3 అంటే 7 వస్తుంది. 7 ప్లస్ 31 మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 38. ఇవన్నీ LHS ఈక్వల్స్ టు RHS కాబట్టి ఇక్కడ మనకు డిఫరెంట్గా ఏది వచ్చింది పాయింట్స్లో B, కాబట్టి ఆన్సర్ వచ్చేసి అంటే ఆడ్ వన్ అవుట్ వచ్చేసి మనకు B.